నమస్తే. మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, సో ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట తారక రామారావుకి అతి సన్నిహితంగా ఉండేటువంటి దగ్గర మిత్రుడుగా పేరుగాంచినటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి యొక్క ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటన ఈ నెల 11వ తేదీన జరిగినటువంటి పోలీసుల రైడ్లో పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారన్నటువంటి సమాచారంతో మోయినాబాద్ పోలీసులు ఆ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన దాడి చేయడం జరిగింది. దాంట్లో ఎవరెవరైతే ఈ సంబంధించినటువంటి కోడి పందాల దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున కూడా నగదు పట్టుబడడం జరిగింది, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పట్టుబడడం జరిగింది. దాంతోపాటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు సైతం ఈ ప్రతిరోజు అంతా ఈ ఫామ్ హౌస్లో నడిచేటువంటి తతంగంగానే చూస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఇప్పటి వరకు నడుస్తుందన్నటువంటి ఆరోపణలు సైతం బలంగా వినపడతా ఉన్నాయి. సో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది వేరే వాళ్ళకు రెంట్ ఇచ్చిండు కదా. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తనకున్నటువంటి 11-12 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని శివకుమార్ అనేటువంటి వ్యక్తికి ఆయన లీజుకి ఇవ్వడం జరిగిందట. సో లీజుకి ఇచ్చిన తర్వాత మాకేంటి సంబంధం అని చెప్పేసి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులేమో లేదు ఇది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉన్నటువంటి ఈ దందా, ఇది కేవలం ఒకరిని ఆడ లీజుకి ఇచ్చినట్టుగా చెప్పుకొని ఈ తతంగం వెనుక మొత్తం అంతా కూడా కొంతమందిని మ్యానిపులేట్ చేసి ఇన్ని రోజుల పాటు ఈ వ్యవహారాన్ని నడిపి ఇది కోడి పందాలకు సంబంధించినటువంటి ఈ ఆటలే కాకుండా దీంట్లో డ్రగ్స్ నడుస్తూ ఉన్నాయి, క్యాసినోలు నడుస్తూ ఉన్నాయి, మరో పక్కన పేకాట క్లబ్లు లాగా ఆ ఫామ్ హౌస్లో అన్ని వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. సో ఒక పక్కన మనం క్రికెట్ స్టేడియాలను చూస్తూ ఉంటాం, ఫ్లాడ్ లైట్లు పైనుంచి ఏదైతే ఆ వెలుతురు సరిగ్గా లేకపోతే ఆ లైట్లతోటి ఆ వెలుగులో ఎంతైనా పగలు ఎట్లా ఉన్నదో రాత్రి సైతం కూడా అట్నే ఉంటుంది. అటువంటి లైట్లు పెట్టుకొని ఉదయం సాయంత్రం నైట్ మొత్తం అంతా కూడా ఈ యొక్క క్లబ్లను పబ్బులను నడుపుకుంటూ ఆ ఫామ్ హౌస్లో ఈ దందాలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు అనేది సమాచారం అందుతూ ఉన్నది. సో నిన్నటి వరకు శివకుమార్ అనేటువంటి ఎవరైతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లీజుకి ఇచ్చిన అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి పేరు శివకుమార్ని మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగింది. శివకుమార్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు కాసేపటి క్రితమే మోయినాబాద్ పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఫామ్ హౌస్లో జరిగినటువంటి తతంగం వెనుక నీ పాత్ర ఉందా లేదా, మరో పక్కన దీనిపైన వివరణ ఇవ్వాలి, ఈ ఫామ్ హౌస్ని ఏ విధంగా వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది, ఏమని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అన్నటువంటి దానిపైన మీరు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఆ నోటీసులలో పోలీసులు పేర్కొనడం జరిగింది. ఒక పక్కన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వెనకాల మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ సైతం కూడా ఉన్నాడని చెప్పేసి చాలా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ రాజ్ పాకాల మనకు గుర్తే ఉంటుంది, కేటీఆర్ బామ్మార్ది అయినటువంటి రాజ్ పాకాల ఆయన సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో సైతం కూడా ఇటువంటి పార్టీలు నడిచినాయి అనేది గతంలో వినబడ్డాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఫామ్ హౌస్లలో ఇటువంటి గలీజ్ దందాలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడతా ఉన్నాయి. సో 9-10 సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా నడిచినటువంటి వీటి అన్నిటి పట్ల పోలీసులు అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పబ్లో ఆ సంబంధించిన ఫామ్ హౌస్లో నడిచినటువంటి తతంగం పైన దొరికినటువంటి క్లూస్ ప్రకారం ఆ విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వెనుక ఉన్నటువంటిది కేటీఆర్ అని చెప్పేసి బలంగా వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వివరణ ఇస్తాడు? కేవలం జన్వాడ ఫామ్ హౌస్లో హడావిడి చేసినటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇప్పుడు మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి దాడిని కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తారా, లేకపోతే దీనిపైన ఏమైనా విచారణ జరుగుతుందా, దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి మరి వాళ్ళు తేల్చేస్తారనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ సంబంధించిన ఫామ్ హౌస్ ఆ వ్యవహారం కనుక చూస్తే, ఇగో ఫామ్ హౌస్లో కోడి పందాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు. సో ఈయనే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కి, అలాగే సంతోష్ రావు కూడా ఉన్నాడు కదా, ఎంపీ సంతోష్ రావు కూడా
దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరో పక్కన ఇప్పుడున్నటువంటి ఎంపీ సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సో గతంలో ఉన్నటువంటి ఎంపీ ఆయనే. సో ఆ సంతోష్ కుమార్ ఆయన యొక్క ప్రోద్బలంతో ఈయనకు టికెట్ ఇప్పించిందనేది తెలుస్తా ఉంది. అప్పుడు ఎమ్మెల్సీగా ఈయనను పేరు సూచించిందనేది తెలుస్తా ఉంది. సో వాళ్ళందరి మధ్యలో కోఆర్డినేషన్ ఉన్నది, దగ్గర సంబంధాలు అన్నట్టుగా చెప్తాను. ఈయనే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఫామ్ హౌస్ లో కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన మోయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్నారు. సో ఈ నెల 11న మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందింది. రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ ఐ కిషన్, మోయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి 50 మంది సిబ్బందితో కలిసి పందాల శిబిరంపై దాడి చేశారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్ పందెం రాయిళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 84 పందెం కోళ్లు, 30 లక్షల క్యాష్తో పాటు 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మోయినాబాద్ పిఎస్ కు తరలించారు. తెలంగాణ, ఏపీకి చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున కోడి పందాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కోడి పందాల నిర్వహణలో పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ ను ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, శివకుమార్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఫామ్ హౌస్ ఓనర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు, వాళ్ళకి విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి ఆ యొక్క నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. సో కోడి పందాలు అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తూ ఉంటుంది, సంక్రాంతి పండుగ గుర్తొస్తూ ఉంటుంది. సో ఇటువంటి కోడి పందాలు అక్కడ ఆంధ్రాలోనే సంక్రాంతి సందర్భంలో జరుగుతూ ఉంటాయి. కానీ సంక్రాంతి సందర్భంలో మీ దగ్గర ఎందుకు, మొత్తం 24 గంటలు మాకు నడిపిస్తామని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కొంతమందిని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంబటేసుకుని వచ్చిండు. ఇప్పుడు మనకి ఇలా తెలుస్తూ ఉన్నది, ఈ శివకుమార్ అరటోడు ఎవడా అంటే ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి ఆడు. అంటే మొత్తం వ్యవహారం అంతా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆ శివకుమార్ అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తిని మీడియేటర్గా పెట్టుకొని అక్కడి నుంచి ఎవరైతే కోడి పందాల మీద వ్యామోహం ఉండి కోడి పందాల బెట్టింగ్లు పందాలు కాస్తూ ఉంటారో వాళ్ళందరినీ శివకుమార్ ద్వారా హైదరాబాద్ సంబంధించిన నగర శివారులో ఉన్నటువంటి ఆ మోయినాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్ లో మరి ఈ యొక్క కోళ్ల పందాలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలా రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుందన్నటువంటి ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మోయినాబాద్ పోలీసులు, ఎస్ఓటి పోలీసుల యొక్క ఆధ్వర్యంలో ఆ కోళ్లని అలాగే కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో పాటు ఆ పందాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి పందెం రాయలను సైతం కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలు ఎందుకు మీరు రావడం జరిగింది అన్నటువంటి దానిపైన మీరు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, మీరు ఆ నోటీసుల్లో పేర్కొన్నటువంటి విధంగా మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు రావాల్సి ఉంటుంది అన్నటువంటి దానిపైన వాళ్ళకి ఆ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అంతా కూడా ఒక పక్కన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంది మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తుల యొక్క హస్తం ఉన్నట్టుగా చెప్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ యొక్క మరి కేవలం కోడి పందాలపైనే కేసులు నమోదు చేస్తారా, ఆ కోడి పందాల పేరు మీద ఇంకా క్యాసినోలు, పేకాటలు, మరో పక్కన డ్రగ్స్ ఇటువంటి ఏమైనా ఇంకా దాంట్లో జరిగినాయి అన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో ఎస్ఓటి పోలీసులతో పాటు ఆ పోలీసులు సైతం కూడా ఆ సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరి ఏ విధమైనటువంటి సంబంధించినటువంటి సెక్షన్ల కింద మరి ఆయనకు ఆ నోటీసులలో సంబంధించినటువంటి దాంట్లో మరి ఒక పక్కన నోటీసులు ఇవ్వడం కాదు, కేసు కూడా నమోదు చేసింది అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి. మరి సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది కూడా రానున్నటువంటి రోజులలో తెలుస్తుంది. నిజంగా అప్పుడున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ లో వదిలేసినట్టుగానే వదిలేస్తుందా ఈ కేసును కూడా, లేకపోతే ఇది ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.